సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఉపసంహరణ గడువు కూడా పూర్తవడంతో పోటీ చేసే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. దీంతో తమ కార్యవర్గంలోని అభ్యర్థులు గెలుపు కోసం ప్రతివ్యూహాలతో అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఎక్కువ కావడం చర్చనీయాంశంగా మారింది. ఉపసంహరణకు గడువు ముగిసిపోవడంతో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి పోటీ చేసే కార్యవర్గ అభ్యర్థులు ఎవరో క్లారిటీ వచ్చేసింది. దీంతో ఎవరికి వారు గెలుపు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్ష అభ్యర్థులుగా 4 పోటీ చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ కు 3, జనరల్ సెక్రటరీ పదవికి 3 బరిలో నిలిచారు. తమ ప్యానెళ్లను గెలిపించుకునేందుకు అభ్యర్థులు వ్యక్తిగతంగా ఉద్యోగులను కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు. ఆయా శాఖల్లో తెలిసిన వారి ద్వారా ఉద్యోగులను ప్రభావితం చేసి ఓట్లు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలలోకి ప్రస్తుత అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి రాజకీయాలను చొప్పిస్తున్నారని, కుల రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. వెనుక ఉండి తాను చెప్పిన అభ్యర్థులకే ఓటు వెయ్యాలంటూ వెంకటరామిరెడ్డి ఫోన్లు చేసి మరీ చెబుతున్నారంటున్నారు. మీరు పోటీ చెయ్యనప్పుడు తాను చెప్పే ప్యానెల్కే ఓటు వేయాలని ఎలా అడుగుతున్నారని ఉద్యోగులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే వారిని కాస్త గట్టిగానే గద్దించి వచ్చేది మా ప్రభుత్వమే అంటూ హెచ్చరిస్తున్నారని తెలిసింది. రాజకీయ రంగు పులమడం ద్వారా ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఇంతకంటే అనేక రెట్లు బలమైన ఉద్యోగ సంఘాలు బయట ఉన్నప్పటికీ సచివాలయ ఉద్యోగ సంఘం ప్రభుత్వ నిర్ణయాలను కూడా ప్రభావితం చేయగలుగుతుంది. అందుకే సచివాలయంలో ఏ చిన్న సమస్య వచ్చినా వీరి ద్వారా ఇష్యూ చేయించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ బంటు అని మీడియా ముఖంగా అప్పట్లో ప్రకటించిన వెంకట్రామిరెడ్డితో సచివాలయ ఉద్యోగుల సంఘ ఎన్నికల్లో పావులు కదుపుతోంది. ఇదే వెంకట్రామిరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేసి సస్పెండ్ అయ్యారు. ఇంత జరిగినా ఇంకా తెర వెనుక ఆయన ప్రయత్నాలు చేస్తూ స్వేచ్ఛగా జరగాల్సిన సచివాలయ ఉద్యోగ సంఘ ఎన్నికలకు రాజకీయ రంగు పులుముతున్నారు. ఉద్యోగులకు ఫోన్లు చేసి తాను చెప్పిన ప్యానెల్కే ఓటు వెయ్యాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈ బెదిరింపులతో కొందరు ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వెంకటరామిరెడ్డి ఎన్నికల్లో తన ప్యానెల్ను నిలపకపోయినప్పటికీ కూటమికి చెందిన కొందరి నేతలతో ఒత్తిడి చేయించి ఉద్యోగులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ సంఘ ఎన్నికల్లోకి రాజకీయాలు చొరబడకుండా స్వేచ్ఛగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.